Today we are going to discuss quadratic expressions followed by quadratic equation as well as quadratic inequalities. So three types there we will discuss, and of course the knowledge of this chapter is in previous classes you are having some knowledge of this. So however it may be, as a part so a polynomial of the form ax square plus bx plus c, comma, most importantly a not equal to 0, a comma b comma c belongs to set of all complex numbers, so is called a quadratic expression. Quadratic expression. So here this term ax square is called quadratic term, and here this bx is called as a linear term, and that c is called as a constant term. And suppose example, let's take some examples here. X square minus 3x plus 2 and followed by 2x square minus 4x plus 1. Most importantly, x square minus 3x minus 4, and here 0 into x square plus 2x plus 3 is not a quadratic expression. So most importantly, when we are using the word quadratic, means definitely the coefficient of x square must be presented there. This is the fundamental condition, a not equal to 0. So this is not a quadratic expression, and these are all quadratic expressions. Next comes 0 of a quadratic expression. So a real or complex number alpha is said to be zero of quadratic expression if a alpha square plus b alpha plus c is equal to 0. Example, x square minus 2x plus 1 comma x is equal to 1. ఇప్పుడు x is equal to 1 అనేటువంటి విలువని ఈ వర్గ సమాసంలో రాసినట్లయితే, సో 1 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1, సో 1 ప్లస్ 1 2 మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయటం వల్ల ఈక్వేషన్ అనేటువంటి 0 అయింది, కాబట్టి దట్ నెంబర్ ఈజ్ సెడ్ టు బి 0 ఆఫ్ దట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, 0. And here next comes the word quadratic equation. So an equation, basically an equation of the form ax square plus bx plus c is equal to 0. As mentioned above, a not equal to 0, a comma b comma c are real or complex numbers, is called as equation. And you can understand that word సమీకరణం, వర్గ సమీకరణం. సో సమానత్వపు కలిగి ఉంది కాబట్టి దాన్ని మనం సమీకరణం. సో ఈక్వాలిటీ సైన్ ఉంది కాబట్టి దాన్ని ఈక్వేషన్ అన్నాం. అండ్ క్వాడ్రాటిక్ వర్గ సమీకరణం, ఇక్కడ x పవర్లో 2, ఇక్కడ x పవర్లో 1, ఇక్కడ హైయెస్ట్ పవర్ 2. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. సో ఏ నెంబర్ రియల్ ఆర్ కాంప్లెక్స్, a number alpha is said to be
ఏ రూట్ ఆర్ solution if a alpha square plus b alpha plus c is equal to 0. సో సాధన లేదా మూలము. సో రూట్ ఆర్ సొల్యూషన్. ఆల్ఫా అనేటువంటిది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్. సొల్యూషన్ అని చెప్పాలంటే ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా రాస్తే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS, ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇటువంటి దాన్ని అలాగే ఇక్కడ దీని యొక్క డిగ్రీ 2 కాబట్టి ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి లేదా 2 సొల్యూషన్స్ ఉంటాయి. సో అవి 2 కూడా ఆ యొక్క నేచర్ యొక్క స్వభావాన్ని బట్టి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఆ ఉన్న 2 ప్రతిసారి ఈక్వల్గా ఉండాలనేటువంటి రూల్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాధించడం ఎలా, దాన్ని సొల్యూషన్స్ 2 ఉంటాయని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ 2 సొల్యూషన్స్ని డిరైవ్ చేయడం ఎలా, ఇక్కడ దీన్ని 2 రకాల పద్ధతుల్లో చేయొచ్చు. మొదటగా the roots of ax square plus bx plus c is equal to 0 are x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. So minus b plus or minus root b square minus 4ac by 2a అని చదువుతున్నాం. ప్లస్ ఆర్ మైనస్ అంటున్నావు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎక్స్కి 2 విలువలు ఉంటాయి. ఇవి దీన్ని నిరూపణ చేద్దాం, ప్రూఫ్. సో కన్సిడర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ కామన్ తీద్దాం. ఏ కామన్ తీసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఇస్ ఈక్వల్ టు 0. ఏని అటు తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ మిగిలింది ఏదైతే ఉందో దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవటం కోసం ఇలా రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై 2a. సో దీన్ని 2 చేత మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. ఇప్పుడు ఈ 2 పదాలని జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఉన్నప్పుడు థర్డ్ టర్మ్ ఏముండాలండి అంటే బి స్క్వేర్ ఉండాలి. అంటే దీని బదులు ఇక్కడ బి బై 2a హోల్ స్క్వేర్ ఈ పదాన్ని యాడ్ చేద్దాం. ఈ పదాన్ని యాడ్ చేసాం కాబట్టి మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్ దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. చేస్తే ఇక మిగిలింది ఏంటండి అంటే సి బై ఏ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మూడింటిని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీన్నే మనం ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో బి బై 2a హోల్ స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ బై 2a హోల్ స్క్వేర్ మీన్స్ 4a స్క్వేర్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ 4a స్క్వేర్ ఎల్సిఎం తీసుకుందాం. సో మైనస్ కూడా కామన్ తీసాం. ఇక్కడ బి స్క్వేర్ వస్తుంది. ఏ 4a స్క్వేర్లో 4a టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో 4a ఇంటూ సి ఆల్రెడీ ఇక్కడ మైనస్ బయటికి తీసాం కాబట్టి మైనస్ 4ac ఇజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్ అవతల తీసుకెళ్ళిపోదాం. ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. సో ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ ఏంటంటే అంటే ఎక్స్, మనకి ఎక్స్ విలువ కావాలి. ఇందులో ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో అన్నోన్ ఏంటండి అంటే ఎక్స్. ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసేద్దాం. ఎక్స్ ప్లస్ బి బై 2a ఈజ్ ఈక్వల్ అవతల పక్క స్క్వేర్ రూట్ రాస్తున్నాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్.
సో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ బి బై అవతల తీసుకెళ్దాం, మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై రూట్ 4a స్క్వేర్ విలువ 2a. ఇప్పుడు కంక్లూజన్ చేసేద్దాం. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2a ఎల్సిఎం, ఇక్కడ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఈ వర్గ సమీకరణానికి సాధనలు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. టెక్స్ట్ బుక్లో ఇంకో ప్రూఫ్ ఉంది, ఆ ప్రూఫ్ కూడా చూడొచ్చు. ఇది ఒక వర్గ సమీకరణానికి మూలాలు కనుక్కుంటానికి సూత్రం ఇది. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ దాదాపుగా అవకాశం ఉన్నంత వరకు మనం కారణాంకాల పద్ధతిలో కూడా చేయొచ్చు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయొచ్చు, రెండు ఆ ఫార్ములాను ఉపయోగించి చేయొచ్చు. సో ఫార్ములాను ఉపయోగించి కొంచెం లెంత్ అనిపిస్తుంది. అయితే డిఫరెంట్ కేసెస్కి బీ స్క్వేర్ మైనస్ 4ac కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా రావాలి. ఇక్కడ సో 12కి ఫ్యాక్టర్స్ తీసుకుందాం. సో 4 3s are 12, ఇక్కడ ఉంది -7, అక్కడ ఉంది +12, కాబట్టి -4 -3 తీసుకుందాం. ఇప్పుడు -4 ఇంటూ -3 ఈజ్ 12, -4 -3 ఈజ్ -7. దీన్ని ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ దీన్నే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాద్దాం. ఇంప్లైస్ ఇక్కడ నుంచి x కామన్ తీస్తే x మైనస్ 4, -3 కామన్ తీసినట్లయితే x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ రెండు పదాల్లోంచి x మైనస్ 4 కామన్ తీసినట్లయితే x minus 4 into x minus 3 is equal to 0. So product of two factors is 0 means either of them must be 0. X minus 4 is equal to 0 or x minus 3 is equal to 0. So x is equal to 4 or 3. సో ఇది ఫ్యాక్టర్స్ మెథడ్లో మనం చేసేటువంటిది. చూసుకోవాలి జాగ్రత్తగా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఆ చేసిన వాటికి ఫ్యాక్టర్స్ తీసుకురావాలి. ఈ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చేప్పుడు వాటి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఈ మధ్యలో ఉండే టర్మ్ ఏదైతే ఉందో ఆ మధ్యలో టర్మ్ సాటిస్ఫై అయ్యేట్లుగా మధ్య టర్మ్ వచ్చేట్టుగా ఆ ఫ్యాక్టర్స్ని చూసుకోవాలి. లేదనుకుంటే డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a నుంచి చేసేయచ్చు. దాన్నే మనం ఏమంటామండి అంటే నేచర్ ఆఫ్ రూట్స్. సో నేచర్ ఆఫ్ రూట్స్, సో మూలాల స్వభావం. సో ఈ నేచర్ ఆఫ్ ది రూట్స్ డిస్కస్ చేయడం కోసం మనం ఇక్కడ ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటి విలువ ఏదైతే ఉందో దీన్ని డెల్టా అని రాస్తాం, దీన్నే డిస్క్రిమినెంట్ అని రాస్తాం. డిస్క్రిమినెంట్, సో విచక్షణి అంటాం. ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac యొక్క బిహేవియర్ని బట్టి ఇక్కడ డెల్టా అనేటువంటిది పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 ఏమైనా మూడు సందర్భాలే ఉంటాయి మనకి. బీ స్క్వేర్ మైనస్ 4ac 0 కావచ్చు, బీ స్క్వేర్ మైనస్ 4ac పాజిటివ్ కావచ్చు, బీ స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటిది నెగిటివ్ కావచ్చు. సో ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ సో రియల్ నెంబర్స్, దెన్ కేస్ 1 ఫస్ట్ సందర్భం b square minus 4ac greater than 0 positive, then the roots are real and distinct. The roots are real and distinct, వాస్తవాలు మరియు విభిన్నాలు అని చెబుతాం. b square minus 4ac is equal to 0. The roots are real and equal. సో రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి అండ్ దే ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a. నెక్స్ట్ సందర్భం బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0, దెన్ ద రూట్స్ ఆర్ సో కాంప్లెక్స్ కాంజుగేట్స్.
కాంప్లెక్స్ కాంజుగేట్స్. సో ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ పదం వినటం జరిగింది, కాంప్లెక్స్ కాంజుగేట్స్. సో ఆ రెండిట్లో కూడా ఐ అనేటువంటి దాని దగ్గర సైన్ వేరియేషన్తో ఉంటాయి. ఒకటి ఏ ప్లస్ ఐబీ అయితే ఇంకోటి ఏ మైనస్ ఐబీ రూపంలో ఉంటుంది. ఇదే సందర్భంలో కేస్ 2 కూడా ఉంది ఇక్కడే. సపోజ్ ఏ కామా బి కామా సి ఆర్ రేషనల్. సో రేషనల్ అయినప్పుడు ఈ రెండు సందర్భాలు యాజ్ యూజువల్గానే ఉంటాయి. అండ్ ఫస్ట్ సందర్భం ఏదైతే ఉందో b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ the roots are conjugate surds, conjugate surds. అంటే ఒకటి ఏ ప్లస్ రూట్ బి రూపంలో ఉన్నట్లయితే ఇంకోటి ఏ మైనస్ రూట్ బి అనేటువంటి రూపంలో ఉంటుంది. ముఖ్యంగా కన్ఫ్యూజ్ కావాల్సిన విషయం ఇక్కడ ఏమీ లేదు. ఏ ప్లస్ ఐబి అనేటువంటిది ఎప్పుడైతే ఐ కనపడిందో దాన్ని కాంప్లెక్స్ అని పిలుస్తున్నాం. కాబట్టి ఐ లేదు. సో ఏ ప్లస్ రూట్ బి, ఏ మైనస్ రూట్ బి వీటిని కాంజుగేట్ సర్డ్స్ అని పిలుస్తాం. అలాగే నోట్. సో కాంజుగేట్ సర్డ్స్ and complex conjugates. So appears or comes in pairs. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కాంజుగేట్ సర్డ్ అంటే ఖచ్చితంగా రెండు ఉంటాయి. కాంప్లెక్స్ కాంజుగేట్ సందర్భంలో రెండు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఒకటి ఏ ప్లస్ రూట్ బి అయితే ఇంకోటేమో ఏ మైనస్ రూట్ బి రూపంలో ఉంటుంది. ఇవి రెండు ఒక సెట్. ఇంకోటేమో పి ప్లస్ ఐక్యూ రూపంలో ఉన్నట్లయితే రెండోదేమో పి మైనస్ ఐక్యూ రూపంలో ఉంటుంది. సో ఇవి ఎప్పుడూ కూడా ఒకటి ఉండి ఇంకోటి లేకపోవటం అనేది జరగదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంజుగేట్ సర్డ్స్ అండ్ కాంప్లెక్స్ కాంజుగేట్స్ కమ్స్ ఇన్ పెయిర్స్. సో దే ఆర్ ఆల్వేస్ 2. ఏ ప్లస్ రూట్ బి ఈజ్ వన్ సొల్యూషన్, దెన్ ఆటోమేటికలీ ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఆల్సో అనదర్ సొల్యూషన్. p plus iq is one solution, then automatically p minus iq is another solution. So ఈ నేచర్ ఆఫ్ ది రూట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ b² - 4ac డిస్క్రిమినెంట్ అని మనం దేన్నైతే పిలిచామో ఆ డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకొని 3 రకాలుగా క్లాసిఫై చేశారు. సో ఫస్ట్ b² - 4ac గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, వాస్తవాలు మరియు విభిన్నాలు అంటాం. b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0, ద రూట్స్ ఆర్ ఈక్వల్. సో దాన్ని ఆర్ ఈక్వల్ అయ్యేటువంటి కేసునే మనం ఏమంటాం అంటే డబుల్ రూట్ ఆర్ రిపీటెడ్ రూట్ అనే పదం కూడా రాస్తూ ఉంటాం. ఇక్కడ రాద్దాం. డబుల్ రూట్. సో ఆ రిపీటెడ్ రూట్ అని పిలుస్తాం. అలాగే ఈ సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సందర్భం b² - 4ac లెస్ దాన్ 0 అవుతుంటే ఏ సందర్భంలో అయినా కానీ వచ్చేటువంటివి కాంప్లెక్స్ కాంజుగేట్స్ అవుతాయి. అయితే ఏబిసి అనేటువంటి రేషనల్ని తీసుకున్న కేసులో ఎస్పెషల్గా ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి కేసు నెంబర్ 1 b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయింది. పర్ఫెక్ట్ స్క్వేర్ మాత్రం కాలేదు. ఆ సందర్భంలో వచ్చేటువంటి ఏమవుతాయండి అంటే కాంజుగేట్ సర్డ్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఈ రూట్స్ కనుక్కుంటున్నప్పుడు ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కాంజుగేట్ సర్డ్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ నెంబర్స్ దే అపియర్ ఇన్ పెయిర్స్. దట్ ఈజ్ a plus root b is one solution, then a minus root b is one solution, p plus iq is one solution, p minus iq is another solution. కాలకి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఇక్కడ ax² + bx + c = 0 అనేటువంటి వర్గ సమీకరణానికి మూలాలు x = -b + or -√b² - 4ac/2a అని మనం నిరూపించాం.
ఒకదాన్ని ఆల్ఫా ఒకదాన్ని బీటా అని పిలుద్దాం. ఇక్కడ లెటర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ తీసేద్దాం ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. నెక్స్ట్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అని పిలుస్తుంది దీన్ని, సమ్ ఆఫ్ రూట్స్. సో మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు, సో రెండింటికి ఎల్సిఎం ఒకటే కాబట్టి 2a ఇక్కడ రాసేద్దాం. పోతే మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac ప్లస్, సో బీటా బదులు మళ్ళీ మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు ఇక్కడ ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac క్యాన్సిల్ అయినాయి. సో మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2b బై 2a అండ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై a. దీన్నే రెగ్యులర్గా రాసేసిన లాంగ్వేజ్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a into minus b minus root b square minus 4ac by 2a. ఇక్కడ న్యూమరేటర్స్ని గమనించినట్లయితే ఇదేమో ఎక్స్ ప్లస్ వై, ఇదేమో ఎక్స్ మైనస్ వై రూపంలో ఉన్నాయి. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. So minus b whole square means b square minus root b square minus 4ac whole square means b square minus 4ac by, most importantly, 2a into 2a is 4a square. This is equal to, so b square minus b square cancel అయింది, minus into minus plus 4ac by 4a square. Again 4a square cancel చేస్తే this is equal to c by a and this is equal to constant term by coefficient of x square, constant term by coefficient of x square. అయితే సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు 1 అయింది, a నెవర్ బి 0, ఈ విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 1 అయిన సందర్భంలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై 1 ఈజ్ నథింగ్ బట్ మైనస్ బి. అట్లాగే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్లో గమనించినట్లయితే సి బై ఏ, అగైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి డైరెక్ట్గా సికి సమానం. సో ఇది సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇప్పుడు ఈ వర్గ సమీకరణానికి ఈ ఆల్ఫా బీటా అనేటువంటి రూట్స్ను ఈ రిలేషన్ తీసుకొచ్చాం. ఈ రిలేషన్ ఉపయోగించి ఏదైనా సరే ఒక వర్గ సమీకరణానికి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ని కనుక్కుంటాం ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏ బయటికి తీసేద్దాం. ఏ కామన్ తీసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఎలాగూ 0 కాదు కాబట్టి దీన్ని ఇలా రాద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. అగైన్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, అంటే ఇక్కడి నుంచే బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్, సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో దాని ప్లేస్లో ఆల్ఫా బీటా రాద్దాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.
సో దీన్నే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాయొచ్చు. సో ఇక్కడ కంక్లూజన్ చేద్దాం. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are alpha and beta is so x minus alpha into x minus beta is equal to 0. సో మొదట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని దానికి రూట్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ రివర్స్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక రూట్స్ కనుక ఇచ్చినట్లయితే, ఆ రూట్స్ కనుక తెలిసినట్లయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కుంటాం ఎలా? ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. The quadratic equations with the change in sign of roots is so f of minus x is equal to 0. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సపోజ్ ఎక్స్ అనేటువంటిది ఆల్ఫా బీటా అనేటువంటి మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అయితే వాటికి చేంజ్ ఇన్ సైన్ లేదా న్యూమరికల్లీ ఈక్వల్ ఆపోజిట్ ఇన్ సైన్ అండ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ను చోట మైనస్ ఎక్స్ ప్లేస్ చేద్దాం. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ greater by k is f of x minus k is equal to 0. ఆల్ఫా బీటా అనేటువంటివి రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ కే బీటా ప్లస్ కే అనేటువంటిది రూట్స్ అయ్యే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ రూపంలో ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. హూజ్ రూట్స్ ఆర్ స్మాలర్ బై కే, whose roots are smaller by k is f of x plus k is equal to 0. Next, whose roots are multiplied by k, so multiplied by k is f of x by k is equal to 0. Next, reciprocals, whose roots are reciprocals, విలోమాలు అంటాం, reciprocals is f of 1 by x is equal to 0. Similarly, squares, whose roots are squares is f of root x is equal to 0. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మొట్టమొదటిది చేంజ్ ఇన్ సైన్, ఆల్ఫా బీటా రూట్స్ అయితే మైనస్ ఆల్ఫా మైనస్ బీటా రూట్స్గా ఉండే ఈక్వేషన్ ఏ రూపంలో ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, హూజ్ రూట్స్ ఆర్ గ్రేటర్ బై కే, ఆల్ఫా బీటా రూట్స్ దెన్ ఆల్ఫా ప్లస్ కే ప్లస్ బీటా ప్లస్ కే రూట్స్గా ఉండే ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, స్మాలర్ బై కే, ఆల్ఫా మైనస్ కే బీటా మైనస్ కే రూట్స్గా ఉండే ఈక్వేషను ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్లీ రెసిప్రోకల్స్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 1 బై విలోమాలు. సో ఆల్ఫా బీటా రూట్స్గా ఉన్నట్లయితే 1 బై ఆల్ఫా 1 బై బీటా అనేటువంటి రూట్స్గా ఉండే ఈక్వేషన్ ఈ రూపంలో ఉంటుంది. నెక్స్ట్, హూజ్ రూట్స్ ఆర్ స్క్వేర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్స్ అంటే ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ రూట్స్గా ఉండేటువంటి ఈక్వేషను ఎఫ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి రూపంలో ఉంటుంది.
రైట్, టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ ఒక చిన్న పాయింట్, ఈక్వేషన్స్ reducible to quadratic సో ఇది ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చు. x⁻² మైనస్ x⁻1/3 is equal to 4. Is equal to 2. Then this is also a quadratic equation which is reducible to quadratic equation. ఎలాగో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ x⁻²/3 x⁻1/3 హోల్ స్క్వేర్ రాద్దాం, మైనస్ x⁻1/3. సో ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ 2 ఇటు తీసుకొచ్చేద్దాం, -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడి నుంచే పుట్ x⁻1/3 ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుందాం. సో x⁻1/3 ఈజ్ ఈక్వల్ టు t అయినప్పుడు t² - t - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దాకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఓన్లీ ఇన్ x, ax² + bx + c. సిమిలర్లీ t² - t - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ తరహా ప్రాబ్లమ్స్ కొన్ని ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ కింద రెడ్యూస్ అయ్యే వాటి కింద వీటిని మనం చెప్పవచ్చు. ఎక్సర్సైజ్ 3a. సో ఫస్ట్ రోమన్ నెంబర్, ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ x² - 7x + 12 is equal to 0. So solution. So given equation is x² - 7x + 12 is equal to 0. So first problem we compare with ax² + bx + c is equal to 0. సో ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -7 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 12. Now the roots are given by so x is equal to -b ± root of b² - 4ac by 2a. ఇక్కడ జాగ్రత్తగా ఈ విలువను ప్రతిక్షేపించినట్లయితే -b, ఆల్రెడీ b ఈజ్ -7, సో -7 ± root of -7 whole square minus 4ac, 4 into 1 into 12 by 2a, so 2 into 1. So -7 ± root of, so -7 whole square 49 -4 into 12 -48 by 2a is 2. This is equal to 7 ± √49 minus √48 is equal to 1. So దీన్ని 7 ± 1/2 అన్నారు. Therefore x is equal to 7 + 1/2 or 7 - 1/2. So x is equal to 7 + 1/2, 8/2, 4, or x is equal to 7 - 1, 6/2, that is equal to 3. ఆర్. సో ఫ్యాక్టర్స్ వచ్చేటువంటి సందర్భంలో మనకి ప్రాబ్లం దీనికంటే కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చాలా సింపుల్గా వస్తుంది. చూద్దాం. గివెన్
గివెన్ x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1, కాన్స్టెంట్ టర్మ్ 12. సో రెండింటిని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 12 12. సో 12కి ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 6 2s 12 రాయొచ్చు, 12 1s 12 రాయొచ్చు. కానీ 12 1 తీసుకుంటాం వల్ల మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, కానీ యాడ్ చేస్తే మిడిల్లో రాదు. అలాగే 4 3s 12. నెక్స్ట్ వచ్చాడు 6 2s 12 ఉంది. సో 6 2s 12 తీసుకున్నప్పుడు ఒకటి 6 ప్లస్ 2 వచ్చేప్పటికి ఇక్కడ 8. సో కాబట్టి ఆ పేరుని తీసుకుంటానికి లేదు. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటాం ఏంటంటే 4 3. 4 3s are 12 అండ్ 4 ప్లస్ 3 is 7. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్కి నెగిటివ్ సైన్ ఉంది, కాన్స్టెంట్ టర్మ్కి పాజిటివ్ సైన్ ఉంది. సో సింపుల్గా ఈ రెండింటికి నెగిటివ్ తీసుకోండి. -4 -3. ఇప్పుడు యాడ్ చేసినట్లయితే -4 -3 -7. -4 ఇంటూ -3 వచ్చేవాటి 12. ఇచ్చిన దాన్ని x స్క్వేర్, ఆ -7xని -4x -3x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాద్దాం. సో ఇక్కడ x కామన్ తీసినట్లయితే x -4, అక్కడ -3 కామన్ తీసినట్లయితే x -4 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ త్రూ అవుట్ ది ఈక్వేషన్ x -4 కామన్ తీస్తే x -4 ఇంటూ x -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రొడక్ట్ 0, ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకటి 0 కావాలి. x -4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచే x ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ 3. సో the solutions are 4 or 3. And these are the two methods. సో ఫార్ములా మెథడ్ ఇన్ జనరల్గా b² - 4ac 0 అయినా, b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయినా, అంటే రియల్ డిస్టింక్టివ్ రియల్ ఈక్వల్ ఉన్న ఈ రెండు సందర్భాల్లో మనం ఫ్యాక్టర్స్ని ఉపయోగించి కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ని. అయితే b² - 4ac లెస్ దాన్ అవుతున్నటువంటి సందర్భంలో ఫ్యాక్టర్స్ని ఉపయోగించి చేయలేం. ఖచ్చితంగా ఇక్కడ ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూపంలో ఉండే విలువ, దీన్ని ఖచ్చితంగా ఫార్ములా ఉపయోగించి ఆ ఫార్ములా రూపంలోనే పట్టుకురావాలి. అప్పుడు మనకు వచ్చేటువంటి రూట్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా కాంప్లెక్స్ కాంజుగేట్స్ అవుతాయి. ఒకటి a+ib అయితే ఇంకోటి a-ib అనేటువంటి రూపంలో ఉంటుంది. సో కాదు రెగ్యులర్గా ఇదే ప్రొసీజర్ అంటే ఫ్యాక్టర్స్ అనే దాని గురించి ఆలోచించడం అనవసరం. ఇక ఏది ఇచ్చినా కానీ ఇదే మోడల్లో చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3a కంటిన్యూ చేద్దాం. సో అంటిల్ దెన్